నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కొన్ని ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగాను పుణ్యతీర్థాలుగాను కలిసి కనిపిస్తూ ఉంటాయి. పురాణ సంబంధమైన ఇతివృత్తాలతో చారిత్రక సంబంధమైన నేపథ్యాలతో వెలసిల్లుతూ ఉంటాయి. అలాంటి ఒక ఆధ్యాత్మిక ప్రపంచమే హరిద్వార్. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ను దేవతల భూమిగా, దేవాలయాల భూమిగా చెబుతూ ఉంటారు. అలాంటి ఈ ప్రదేశంలోనే శ్రీ తులసి మానస్ మందిర్ వెలుగొందుతోంది. సీతారాములతో పాటు హనుమ పూజలు అందుకునే పవిత్రమైన ఈ సన్నిధానమే నేటి మన తీర్థయాత్ర. సరగుణకావగరావో సమయమునను బ్రోచుటకిది హనుమా. భవజలధిని తరియంపగ నిమ్మ భయమును దీరిచి అభయము నిమ్మ. సరగుణకావగరావో సమయమునను బ్రోచుటకిది హనుమా. శివకేశవులు శక్తిమాత నిత్య నివాసం చేసే దివ్యస్థలంగా హరిద్వార్ కనిపిస్తుంది. గరుక్మంతుడు తన తల్లికి దాస్య విముక్తిని కలిగించడం కోసం దేవలోకము వెళ్లి అమృత భాండం తీసుకుని వస్తాడు. ఆ సమయంలో ఆ భాండంలో నుంచి కొంత అమృతం ఒలికిపోతుంది. ఆ అమృత బిందువులు పడిన 4 ప్రదేశాలలో హరిద్వార్ ఒకటి. శ్రీహరి తన పాదముద్రలను ఇక్కడ విడిచాడని, శ్రీహరిని చేరుకోవటానికి ఇది ప్రవేశ ద్వారమని అంటారు. హరిద్వార్లోని చాలా భాగాన్ని గంగాదేవి ఆక్రమించినట్టుగా అనిపిస్తుంది. నింగి నుంచి దూకుతూనే శివుడికి అభిషేకం చేస్తూ నేలకు జారిన గంగ ఇక్కడి విష్ణుమూర్తి పాదాల దిశగా పరుగులు తీయడం కనిపిస్తుంది. స్పర్శించిన ప్రతి ఒక్కరిని పునీతులను చేస్తూ ప్రవహిస్తుంటుంది. జీవనవాహిని పావని కలియుగమున కల్పతరువు నీడ నీవని, కనులు తుడుచు కామధేను తోడు నీవని, నిను కొలిచిన చాలు నమ్మ సకల లోక పావని, భూమిని తడిపి దివిగా మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి. గంగోత్రి హరిద్వార్ అనునిత్యం భక్తజన సందోహంతో పోటెత్తుతూ ఉంటుంది. ఒకవైపున విశాలంగా విస్తరిస్తూ ప్రవహించే గంగానది, ఆ గంగానదికి ఇరువైపులా భక్తజన సముద్రం మనకి కనిపిస్తాయి. అప్పుడప్పుడు ఇక్కడి గంగానది ఉధృతి తగ్గుతూ ఉంటుందేమో కానీ భక్తజన ప్రవాహం మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలోని నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తూనే ఉంటారు, తరిస్తూనే ఉంటారు. దేవతలు మహర్షులు దర్శించిన క్షేత్రమిది. పురాణ ఇతిహాసాలలోనూ కనిపించే పుణ్యతీర్థమిది. అలాంటి హరిద్వార్ గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అనే 4 దివ్యక్షేత్రాలకు ముఖద్వారాలుగా చెబుతారు. చార్ధామ్ యాత్రకి గల విశిష్టత గురించి తెలిసిందే. అలాంటి చార్ధామ్ క్షేత్రాలకు ఇది ప్రవేశద్వారమంటే హరిద్వార్కి భక్తుల తాకిడి ఏ స్థాయిలో ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. గంగాపురి, కపిస్థాన్, మాయాపురిగా పిలువబడిన హరిద్వార్లో ప్రతి ప్రదేశం పవిత్రమైనదే. గంగాదేవి స్పర్శించిన ఈ నేలపై అడుగుపెట్టడంతోనే పాపరాశి నశిస్తుందని చెబుతారు. హరిద్వార్కి హారం వేసినట్టుగా కనిపించే ఈ గంగానది సమీపంలో
ప్రాచీనమైన ఆలయాలతో పాటు ఆధునిక నిర్మాణ శైలితో ఆవిష్కరించబడిన మందిరాలు కూడా కనిపిస్తాయి. అలాంటి వాటి జాబితాలో ఒకటి శ్రీ తులసి మానస్ మందిర్. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జగదభివందన జ్యోతలు గొనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా. జయ హే శ్రీమన్ హనుమా, జయ హే శ్రీమన్ హనుమా. తులసి మానస్ మందిర్ అనగానే మనకి రామచరిత మానసు గుర్తొస్తుంది. హనుమాన్ చాలీసా కనుల ముందు కదలాడుతూ ఉంటుంది. తులసీదాస్ కలం నుంచి జాలువారిన రామచరిత మానస్కి ఇక్కడ ఆలయానికి సంబంధం ఉంది. అందువలనే సీతారామ లక్ష్మణులు కొలువైన ఈ ఆలయాన్ని ఈ పేరుతో పిలుస్తూ ఉంటారు. అంతే భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని ఆరాధిస్తూ ఉంటారు. హరిద్వార్లో చూడవలసిన ఆధునిక దేవాలయాల్లో తులసి మానస్ మందిర్ ఒకటిగా చెప్పుకోవచ్చు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయం ఎంతో అందంగా, మరెంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ఆలయ వైభవం ఎంతటిదనేది ప్రధానమైన ప్రవేశద్వారమే చెబుతుంది. అంతటి చక్కటి నగిషీలతో స్వాగత తోరణాన్ని ఆవిష్కరించారు. ప్రాంగణంలోకి అడుగుపెడుతూ ఉండగానే అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఆలయం మన కనులకు కమనీయ దృశ్యంగా పరిచయమవుతుంది. భక్తులు పూజా సామగ్రిని తీసుకుని ఆలయం దిశగా అడుగులు వేస్తారు. ఆలయం ప్రాంగణంలో ఒకవైపున శివమందిరం, ఆ మందిరానికి ఎదురుగా మూర్తి రూపంలో శివుడు ఆరుబయట దర్శనమిస్తూ ఉంటాడు. శివమందిరానికి 3 వైపుల నుంచి ప్రవేశద్వారాలు ఉన్నాయి. మందిరాన్ని పాలరాతితో నిర్మించినప్పటికీ ఇక్కడ బాణలింగాన్ని ప్రతిష్ఠించారు. గుండ్రని పానవట్టంలో అమర్చిన శివలింగం ఎంతో ఆకర్షణీయంగా అనిపిస్తుంది. భక్తులు నేరుగా శివుడికి అభిషేకం చేసుకునే అవకాశం కల్పించారు. ఓం శివ శివ ఓం శివ 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 శంభో. ఓం హర హర ఓం హర 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 శంభో. ఓం శివ శివ ఓం శివ 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 శంభో. గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. విశాలమైన ప్రదక్షిణా మార్గాన్ని వదులుతూ ఈ ఆలయాన్ని 2 అంతస్తులుగా నిర్మించారు. ప్రధానమైన ఆలయానికి కలుపుతూ నిర్మించిన మంటపం ఏనుగుల స్తంభాలతో, ఆ స్తంభాలను కలిపే సుందరమైన తోరణాలతో ఎంతో మనోహరంగా అనిపిస్తుంది. ఇక్కడి నుంచే భక్తులు స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. ఈ ఆలయంలో ఇతర దేవీదేవతలు ఉన్నప్పటికీ ప్రధానమైన దైవం సీతారాములే. ఆ తర్వాత ప్రాధాన్యత హనుమంతుల వారిదే. दिव्य सौंदर्य सौशील्य सम्मोहना नित्य कारुण्य सौजन्य सद्भावना. दिव्य सौंदर्य सौशील्य सम्मोहना नित्य कारुण्य सौजन्य सद्भावना. सर्वशस्त्रास्त्र शक्ति प्रभाधारणा सत्य सिंहासन
అడుగడుగున భారీతనం ఉట్టిపడే పాలరాతి భవనమిది. ఈ ఆలయ పటిష్టత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారనేది ఇక్కడ అడుగు పెడుతూ ఉండగానే మనకి అర్థమైపోతుంది. విశాలమైన ఈ ఆలయంలో చలువరాళ్లతో పాటు పవిత్రత పరుచుకున్నట్లుగా అనిపిస్తుంది. సీతారాములను ఆ పక్కనే హనుమంతుడిని చూడగానే తులసి మానస్ మందిర్ అనే పేరు ఎందుకు పెట్టారనేది మనకు అర్థమవుతుంది. విశాలమైన హాలు వంటి భాగం కలిగిన ఈ ఆలయంలో పైకప్పు భాగం ఈ ఆలయానికి గొడుగు పట్టినట్టుగా ఉంటుంది. ఎటువైపు చూసినా ఆలయ గోడలపై రామచరిత మానస్ చెక్కిన తీరు కనిపిస్తుంది. రామచరిత మానస్ను దేహమంతటా ధరించిన దేవాలయం ఇది. దీనినే తులసీదాస్ రచించడం వల్ల తులసి మానస్ మందిర్గా పిలుచుకుంటూ ఉంటారు. ప్రధానమైన మందిరంలో సీతారామ లక్ష్మణులు దర్శనమిస్తారు. పాలరాతితో మలిచిన ఈ మూర్తులు దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటారు. చక్కదనం అంటే సీతమ్మ వారిదే, సౌందర్యమంటే రామచంద్రుడిదే అని అంతా ఎందుకు చెప్పుకుంటారనేది ఈ మూర్తులను చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇక్కడి సాంప్రదాయాన్ని అనుసరించి మూలమూర్తులకు వస్త్రధారణ జరుగుతుంది. వర్ణరంజితమైన వస్త్రాలతో పాలరాతి మూర్తులు పసిడి కాంతులు వెదజల్లుతూ ఉంటాయి. శ్రీరాముడు పురుషోత్తముడు, ధర్మాన్ని అన్ని వైపుల నుంచి ఆచరించి చూపిన ఆదర్శ పురుషుడు. సీతమ్మ తల్లి ఆదర్శానికి ఆనవాలు. సత్యధర్మాలను ఆచరిస్తూ సాగిన వారి జీవన ప్రయాణం లోకానికే మార్గదర్శకం. ఇక లక్ష్మణుడు సోదర ప్రేమ ఎలా ఉండాలనేది చాటి చెప్పాడు. అన్ని సుఖాలను సంతోషాలను విడిచి అన్నావదినలను కనిపెట్టుకుంటూ ముందు నడిచిన ధీశాలి. అందువల్లనే భక్తులు తమ మనసులను మల్లెల మాలగా చేసి వారి పాదాల చెంత సంతోషంగా సమర్పిస్తూ ఉంటారు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసితూణధనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్ని సర్వకామదాం శిరో మే రాఘవః పాతు బాలం దశరథాత్మజః. సీతారామ లక్ష్మణులు ప్రధానమైన మందిరంలో భక్తులకు నయనానందాన్ని కలిగిస్తూ ఉండగా హనుమంతుడు, గణపతి, రాధాకృష్ణులు, దుర్గాదేవితో పాటు వాల్మీకి మహర్షి, తులసీదాస్ మూర్తులు కూడా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. ఆయా దేవీ దేవతలను భక్తులు దర్శిస్తూ వెళతారు. విశేషమైన పర్వదినాలలో జరిగే ప్రత్యేక పూజలలో పాల్గొంటూ ఉంటారు. సీతారాముల సన్నిధి పక్కనే రాధాకృష్ణుల మందిరం కనిపిస్తుంది. గోవిందుడు వేణువు మ్రోగిస్తూ ఉంటే రాధాదేవి అభయముద్రలో దర్శనమిస్తూ ఉంటుంది. రమణీయమైన ప్రేమకథా కావ్యానికి రాధాకృష్ణులే నాయక నాయకులు. అమలిన శృంగార తత్వంతో ప్రేమకి పవిత్రతను తెచ్చిన జంట అది. రూపాలు వేరైనా ప్రాణమొక్కటే అన్నట్టుగా వారి ప్రేమ ప్రయాణం కొనసాగింది. ఆత్మ పరమాత్మల కలయికగా అది ఆధ్యాత్మిక గ్రంథాల్లో నిలిచింది. అందానికి నిర్వచనం రాధ అయితే ఆకర్షణకి ఆనవాలు శ్రీకృష్ణుడు. వారి కోసమే సమస్త ప్రకృతి బృందావనమే నిలిచింది. వారి అల్లరిని వీక్షించడం కోసమే యమునమ్మ ఎన్నో మలుపులు తీసుకుంది. వారి ప్రేమ భావనలను ప్రపంచానికి అందించడం కోసమే వెదురుగాలి రాగాలను నేర్చుకుంది. అలాంటి రాధాకృష్ణుల పాదపద్మాలను ఎంతో మంది యోగులు, భక్తులు ఆశ్రయించారు. అనేక విధాలుగా కీర్తిస్తూ తరించారు. प्रणयपयोधिजले धृतवानसि वेदं विहितवहित्र चरित्रमखेदं केशवाधृत मीनश
సీతారాముల మందిరానికి ఒకవైపున రాధాకృష్ణుల మందిరం ఉంటే మరోవైపున దుర్గాదేవి మందిరం కనిపిస్తుంది. అమ్మవారు సింహవాహిని అయి అష్టభుజాలతో దర్శనమిస్తుంది. వివిధ రకాల ఆయుధాలను ధరించి ఉన్నప్పటికీ అది తన భక్తులను కాపాడ్డం కోసమే అన్నట్టుగా అభయముద్రలోనూ దర్శనమిస్తుంది. దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని దూరం చేసేదే దుర్గాదేవి. సంతోష సౌభాగ్యాలను అందించే ఆ తల్లి అనుగ్రహాన్ని కోరుతూ భక్తులు ప్రార్థిస్తారు. ఇక సీతారాముల సన్నిధికి పక్కనే హనుమంతుడు ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తూ ఉంటాడు. గదను, అభయముద్రను కలిగిన స్వామి కుదురైన రూపం ఎంతో సుందరంగా ఉంటుంది. ప్రసన్నమైన వదనం కలిగిన హనుమ తన భక్తులకు తన రక్షణ ఎప్పటికీ ఉంటుందనే విషయాన్ని సూచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. భయాందోళనలను తొలగించే స్వామివారి భరోసా లభించిన భావన కలుగుతుంది. హనుమంతుల వారి మందిరం చిన్నదే అయినా ఈ ఆలయానికి గల ప్రాధాన్యత కారణంగా ఈ మందిరానికి గల ప్రత్యేకత వేరు. తులసీదాస్ రచించిన రామచరితమానస్, హనుమాన్ చాలీసాతో ఈ ఆలయం ముడిపడి ఉన్న కారణంగా సీతారాముల తర్వాత ప్రాధాన్యతను హనుమంతుల వారే పొందుతూ ఉంటారు. విశేషమైన సేవలతో సంతృప్తి చెందుతూ అనుగ్రహిస్తూ ఉంటారు. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశాను జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి నమామి. రామాయణాన్ని రాసిన వాల్మీకి మహర్షి పాలరాతిమూర్తి, రామాయణాన్ని రామచరిత మానస్గా అందించిన తులసీదాస్ పాలరాతిమూర్తులను ఏర్పాటు చేయడం మరో విశేషంగా అనిపిస్తుంది. తపస్సు అనంతరం పుట్ట నుంచి వెలికి వచ్చిన కారణంగా వాల్మీకిగా పిలుస్తారు. లోకానికి రామాయణ మహాకావ్యాన్ని అందించిన వాల్మీకి మహర్షి మూర్తి ఇక్కడి రామమందిరం సన్నిధిలోనే ఉండడం ఒక విచిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇక అటు సీతారాములతోనూ ఇటు హనుమంతుడితోనూ ఎంతో అనుబంధం ఉన్నవారు తులసీదాసు. రామాయణాన్ని హిందీలోకి అనువదించిన తొలి కవి, మహాభక్తుడు ఆయన. సీతారాముల దర్శనం కోసం ఎంతో కాలంగా నిరీక్షిస్తూ వచ్చిన తులసీదాస్కు వారి దర్శన భాగ్యం లభించేలా చేసినది హనుమంతుడే. అందువల్లనే ఆయన హనుమాన్ చాలీసాను కూడా ఈ లోకానికి అందించాడు. రామచరిత మానస్, హనుమాన్ చాలీసా ఈ రెండింటినీ సరళమైన భాషలో అందించడం విశేషం. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. ఈ ఆలయంలో సీతారాములు, రాధాకృష్ణులు, దుర్గాదేవి, హనుమంతుడు, వాల్మీకి మహర్షి, తులసీదాస్ కొలువై ఉన్న కారణంగా ఆయా దేవతామూర్తులకు సంబంధించిన విశేషమైన పర్వదినాల్లో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. భక్తులు ఆ సేవలో పాల్గొంటూ తరిస్తూ ఉంటారు. హరిద్వార్ అత్యంత రద్దీతో కూడిన ఆధ్యాత్మిక కేంద్రం కావడం వల్ల ఈ ఆలయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10:30 వరకు తెరిచే ఉంచుతారు. హరిద్వార్కి చేరుకున్న భక్తులు గంగానదికి సమీపంలోని ఆలయాలను దర్శిస్తూ వెళ్తారు. సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి వాళ్లంతా కూడా హరికి పౌరి అనే ఘాట్కి చేరుకుంటారు. హరికి పౌరి అంటే విష్ణు పాదాలు అనే అర్థం. ఇక్కడి బ్రహ్మకుండ్ను విష్ణుమూర్తి దర్శించినప్పుడు అందుకు గుర్తుగా స్వామి తన పాదముద్రలు వదిలాడట. అందువల్లనే హరికి పౌరి అని పిలుస్తూ ఉంటారు. సూర్యాస్తమయ సమయంలో ఇక్కడ గంగా ఆరతి జరుగుతుంది.
ఆరతి సమర్పణ, మంత్రోచ్చారణ, గంటల ధ్వనులతో ఈ ప్రదేశమంతా మారుమ్రోగిపోతుంది. ఆరతుల వెలుగులు గంగానదిలో ప్రతిఫలించే ఆ దృశ్యం ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. అణువణువున ఆధ్యాత్మికతను అంకురింపచేసే ఈ దృశ్యాన్ని వేలాది మంది భక్తులు వీక్షిస్తూ తరిస్తారు. మంచు కొండలో ఒక కొండ వాగులా ఇలా జననమొందిన విరజాహిని. విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవని. అత్తింటికి సిరుల నొసగు అలకనందమై సగర కులము కాపాడిన భాగీరథివై బదరీ వన హృషికేశ హరిద్వార ప్రయాగముల మణికర్ణిక తన లోపల వెలసిన శ్రీవారణాసి గంగోత్రి. గంగోత్రి దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి ఢిల్లీకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. ఢిల్లీ నుంచి హరిద్వార్కి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉంటాయి. హరిద్వార్లో దిగిన తర్వాత స్థానిక వాహనాల్లో తులసి మానస్ మందిర్కి చేరుకోవచ్చు. హరిద్వార్ అనేక పురాణాలతో ముడిపడిన క్షేత్రం, అనేక విశేషాలతో వెలుగొందే అపూర్వమైన తీర్థం. అలాంటి ఈ ప్రదేశంలో తులసి మానస్ మందిర్ తన ప్రత్యేకతను చాటుతోంది. అడుగడుగున పవిత్రతను ప్రతిబింబించే ఈ ఆలయ విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జానుని సేతుకృత్పాత్ జంఘే దశముఖాంతకః పాదౌ విభీషణ శ్రీదః పాతు రామోఖిలం వపుః. ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతి పఠేత్ సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్. పాతాళ భూతల వ్యోమచారిణః ఛద్మచారిణః న ద్రష్టుమపి శక్తాస్తే. రక్షితం రామనామభిః రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.